నమస్కారం. సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి సమస్యలతో బాధపడే దంపతులు చేయని ప్రయత్నాలంటూ ఏవీ ఉండవు. పూజలు, వ్రతాలు, నోముల దగ్గర నుంచి ఆధునిక చికిత్స పద్ధతుల వరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ రిపోర్ట్స్ వల్ల కూడా వృధా ఖర్చులకు కూడా గురవుతూ ఉంటారు. ఈ సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎప్పుడు అవసరం, అవి చేయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, గమనించాల్సిన అంశాలేంటి, ఈ వివరాలను అందించడానికి సూర్య ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ సునీత గారు మనతో ఉన్నారు. మీరు కాంటాక్ట్ చేయగల నంబర్స్ 7702344005. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈ సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి ఆలోచించే ముందు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా వెదర్ దే ఆర్ బోత్ కపుల్ హెల్దీగా ఉన్నారా లేదా అనేసి చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే ఒకవేళ ఇఫ్ ద లేడీ హ్యాస్ డిసైడెడ్ ప్రెగ్నెన్సీ కోసం ఆలోచిస్తున్నప్పుడు తన హెల్త్ పరంగా ఎలా ఉంది, మొదలే డాక్టర్ ని సంప్రదించి తనకు ఒకవేళ తగిన చికిత్సలు చేయించుకొని, ఒకవేళ ఆ పేషెంట్ కి డయాబెటిస్ ఏదైనా ఒకటి డయాగ్నోస్ చేశారండి, అది ఇంకో సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళడం లేకపోతే సెకండ్ టైం రీటెస్ట్ చేయించుకోవడం కూడా అవసరమా? అవసరం అండి. ఒక్కొక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా అవసరము. బికాజ్ ఏదైతే డయాగ్నోసిస్ చెప్పారో దాన్ని 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండవచ్చు. సేమ్ డయాగ్నోసిస్ కి 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఉన్నదనుకోండి, ఒక డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తుంటారు. ఇంకో డాక్టర్ పర్వాలేదమ్మా, మనము మెడిసిన్స్ ద్వారా ట్రై చేయొచ్చు, దానివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ రావచ్చు అనే కూడా ఒక ఆలోచన కూడా చెప్పొచ్చు అనమాట. సో అందుకని పేషెంట్ ఒకవేళ ఆ పేషెంట్ కి అనిపిస్తే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా ఒక్కొక్కసారి అవసరం అంట. సర్జరీ లాంటివి సజెస్ట్ చేసినప్పుడు సింపుల్ మెథడ్స్ కి వెళ్ళి సక్సెస్ రాకపోతే అప్పుడు సర్జరీ ప్రిఫర్ చేయడం బెటర్. అవునండి, ఎవ్రీ టైం కన్జర్వేటివ్ గా ఫస్ట్ ఆలోచించడం బెటర్ అండి. ప్రతి పేషెంట్ కి ఒక సర్జరీ, ప్రతి కేస్ కి సర్జరీ అవసరం అనేది ఉండదు. కన్జర్వేటివ్ గా మెడిసిన్స్ తో మనకు ట్రీట్మెంట్ దొరకట్లేదంటే అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఇస్ సర్జరీ. బికాస్ సర్జరీ ఏంటంటే ఇన్వేజివ్ ప్రొసీజర్, దానికి అనెస్థీషియా ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి సర్జికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ బెటర్ దట్ వి గో కన్జర్వేటివ్ గా. మెడిసిన్స్ తో మనకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నెక్స్ట్ సర్జరీ అవసరం అండి. ఓకే, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంకా మెడిసిన్స్ వాడుతూ ఆ డాక్టర్ ఈ డాక్టర్ చుట్టూ తిరుగుతూ డాక్టర్స్ షాపింగ్ చేయడం వేస్ట్. కరెక్ట్ గా ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ కి రావాల్సి ఉంటుంది అన్నట్టుగా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? కొందరు పేషెంట్స్ కి కంపల్సరీ ఈఆర్టీ టెక్నిక్స్ వెళ్లాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కి వీర్యకణాలు లేవనుకోండి, అంటే అజోస్పర్మియా కండిషన్ లో చాలా పేషెంట్స్ ఏం చేస్తారంటే దే వాంట్ టు గో ఫర్ కన్జర్వేటివ్ గా మెడిసిన్స్ ద్వారా మనకు ట్రీట్మెంట్ లభిస్తుందా అనేసి ఒక ఆలోచన ఉంటారు. సో అందువల్ల వాళ్ళు వేరియస్ మెడికల్ ట్రీట్మెంట్స్ లైక్ హోమియోపతి గానీ ఇతర ట్రీట్మెంట్స్ కోసం వెళ్తుంటారనమాట. బట్ ఈ అజోస్పర్మియా కండిషన్ ఇలాంటి పేషెంట్స్ బెటర్ గో ఫర్ ఈ ఐవీఎఫ్ ఫిక్సీ ప్రొసీజర్ కి వెళ్ళడం బెటర్ అనమాట ఇలాంటి పేషెంట్స్. సో అందుకని వాళ్ళ మై అడ్వైజెస్ ఇలాంటి పేషెంట్స్ వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రేట్ అవే ఏఆర్టీ ప్రొసీజర్స్ కి వెళ్ళడం బెటర్. అదేవిధంగా లేడీస్ లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి వేర్ దే విల్ హ్యావ్ టు గో ఫర్ దిస్ ఏఆర్టీ ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తనకు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ వచ్చేసింది అనుకోండి. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అలాంటి కండిషన్ లో మనకు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ టైం బై యూజింగ్ మెడికేషన్. ఎందుకంటే ఆ పేషెంట్ కి షీ డస్ నాట్ హ్యావ్ ది ఓవేరియన్ రిజర్వ్, అంటే అండం ఉత్పత్తి అయ్యే శక్తి అనేది తగ్గిపోయింది. అలాంటప్పుడు మనం ఏం మెడిసిన్స్ యూజ్ చేసినా అది ఉపయోగం అనేది ఉండదు. అలాంటి పేషెంట్స్ కూడా అండదానం ద్వారా ఐవీఎఫ్ ఫిక్సీ ప్రొసీజర్ కి వెళ్ళడం బెటర్. ఓకే, కాల్ ఇద్దామండి. సులోచన గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. డాక్టర్ సులోచన గారు వింటున్నారండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సులోచన అండి. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారండి మేడం. ఓకే, అంటే ఫస్ట్ ఒక చైల్డ్ ఉందండి, మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, అంటే ఇంత ముందు లేదు, సెకండ్ ఇష్యూకి వెళ్ళినప్పుడు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తుంది. అవునండి. ఓకే, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉందని ఎలా చెప్పారంటే అల్ట్రాసౌండ్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి చెప్పారా? అల్ట్రాసౌండ్ చేశారండి, చాలా చిన్నవి అన్నారండి, చాలా చిన్నది అన్నారు. 3 mm ఎంతో చెప్పారు మేడం, అది చాలా చిన్నదని చెప్పారండి. ఏది చిన్నదని చెప్పారంటే
అదేంటి సిస్ట్ చాలా చిన్నదని చెప్పారండి. ఓకే ఓకే. మీకు ఫస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? అదే 5th year అనింది మేడం. 5th year అండి. ఈ అంటే మీ మెన్స్ట్రేషన్ ఎలా ఉంటుందండి? ఇర్రెగ్యులర్ గా ఉంటాయా? ఈ మధ్యన రెగ్యులర్ గా ఉందండి. వెయిట్ ఏమన్నా లావ్ అయ్యి ఉంటారా ఈ మధ్య కాలంలో? లావ్ అంటే 3-4 years అదే 4 kgs అంతే. ఎప్పుడు ఓవర్ వెయిట్ కూడా లేనండి. ఒకవేళ మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని డయాగ్నోస్ చేస్తే దానికి వెయిట్ కొంచెం తగ్గడం ఇంపార్టెంట్. అదే వాకింగ్ వెళ్తున్నాను మేడం. రైట్, వెరీ గుడ్. సో అది కాకుండా ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం కూడా ఉండవచ్చు రెగ్యులర్ మెన్సెస్ ఉన్నప్పుడు. సో అదొకటి ఆ పరీక్ష కూడా చేయించుకుంటే బాగుంటుంది. పీసీఓడి ప్రాబ్లం అనేది పెద్ద విషయం కాదమ్మా. మెడిసిన్స్ తర్వాత వెయిట్ రిడక్షన్ తో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాణి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు రాణి అండి. రాణి గారు చెప్పండి. మేడం, నాకు ఓవరీస్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు మేడము. టాబ్లెట్స్ వాడమన్నారు. టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను ఇప్పుడు. ఇంకా ఇలా 1.5 year అయిందండి మ్యారేజ్ అయ్యి. పిల్లలు పుడతారా అండి? నాకు అర్థం కాలేదు మా ప్రాబ్లం ఏం చెప్పండి. రిలీజ్ కావట్లేదు అని చెప్తున్నారని చెప్తే ఓకే. అంటే రిలీజ్ అవ్వట్లేదు. రైట్, అంటే ఎగ్ రిలీజ్ కావట్లేదు అనేది యూజువల్లీ పాలిసిస్టిక్ ఓవరీ కండిషన్ లో ఉంటుంది. దాన్ని యాన్యువులేటరీ సైకిల్స్ అంటాం అనమాట. ఇలాంటి పేషెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్మోన్ టెస్ట్ చేసి అంటే 2nd or 3rd day ఆఫ్ మెన్సెస్ అప్పుడు కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు చేస్తే మనకు ప్రాబ్లం ఏంటి అనేసి తెలుస్తుంది. వెదర్ ఇట్ ఈస్ హైపోథలామిక్ హైపోపిట్యూటరిజం అలాంటి కండిషన్, లేదంటే పాలిసిస్టిక్ ఓవరీ అనేది ప్రాబ్లమ్, ఏ హార్మోన్ ప్రాబ్లం అనేది తెలియవచ్చు. దాని ద్వారా తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మెడిసిన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అనేది జరగవచ్చు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అందవచ్చు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 డాక్టర్ గారు చెప్పండి. అదే గర్భసంచి ఆపరేషన్ అయిపోయిందండి. కానీ పొట్ట అది ఫ్లాట్ గా అయిపోయింది. దానికి ఏం చేయాలండి? అంటే మనం మేడం ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. అంటే మీ క్వశ్చన్ కూడా క్లియర్ గా లేదు. పొట్ట ఫ్లాట్ గా అయితే మంచిదే కదండి. ఇంకా క్వశ్చన్ కూడా క్లియర్ గా లేదు. యాక్చువల్లీ పొట్ట ఫ్లాట్ గా అయిందంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఓన్లీ. ఓకే ఓకేనండి. ఒక ఇష్యూ తర్వాత ఒక పాప బాబు పుట్టాక రెండో ఇష్యూకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటే సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటుంటారు కదా. ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి కూడా కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరమయ్యే సందర్భాలు ఉంటాయా? ఉంటాయండి. ఒక్కొక్కసారి సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒకవేళ గర్భసంచిది ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందంటే దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలాంటప్పుడు ట్యూబ్స్ అనేవి బ్లాక్ కావచ్చు అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్లే కంటే ముందు యాజ్ అ కాంట్రసెప్టివ్ మెథడ్ గా చాలా మంది ఇంట్రాయూట్రైన్ డివైస్ అంటే కాపర్టీ అనేది పెట్టుంటారనమాట. సో అలాంటప్పుడు కూడా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ తద్వారా ట్యూబ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఇమీడియట్ గా రాకపోవచ్చు. సో అందుకని మనం తగిన టెస్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం, వెదర్ ఇట్ ఈస్ ట్యూబ్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదా, లేదంటే కొందరికి హార్మోన్ ప్రాబ్లం అనేది సడన్ గా డెవలప్ కావచ్చు. లైక్ హైపోథైరాయిడిజం గానీ లేదంటే పాలిసిస్టిక్ ఓవరీ గానీ. ఇనిషియల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూజువలీ కొన్న పేషెంట్ వెయిట్ తక్కువ ఉండవచ్చు. దాని తర్వాత తద్వారా ఇయర్స్ తో దే వుడ్ హావ్ పుట్ ఆన్ వెయిట్. సో ఆ వెయిట్ ఎదిగినప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అనేది కనిపించవచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రావచ్చు. సో అందుకని ఏది కారణం అనేది చూసుకొని అలాంటప్పుడు ఈ ఏఆర్టీ ప్రొసీజర్స్ అనేది ఒక్కొక్కసారి అవసరం కూడా పడవచ్చు. ఓకే, సునీత గారు కాల్ చేద్దామండి. సునీత గారు మేడం చెప్పండి. హలో మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పండి. అయితే వాళ్ళని అబార్షన్ అయింది. వాళ్ళని తగ్గించి చెప్పండి మేడం చెప్పారు. ఓకే చెప్పండి. హలో హలో మేడం, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అయితే
అబార్షన్ అయిపోయింది. ఓకే. అబార్షన్ అయితే ఇప్పుడు మేడం కి కలిస్తే అన్ని ట్యూబ్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటుండ్రు. సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. ఏం చేయించుకోవాలన్నారండి? సర్జరీ చేయించుకోవాలని చెప్పారండి. ఓకే, అంటే ట్యూబల్ అబార్షన్ అయినప్పుడు అది డిఎంసీ ప్రొసీజర్ ఏమని చేశారా లేదంటే మెడిసిన్స్ ద్వారా అబార్షన్ అయిందమ్మా? మెడిసిన్స్ వాళ్ళు. ఓకే, అంటే ట్యూబల్ బ్లాక్ అనేసి డయాగ్నోస్ చేశారని చెప్తున్నారు మీరు చెప్పేది బట్టి చూస్తే. అలాంటప్పుడు మనం లాప్రోస్కోపీ, హిస్టోలాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేసి చూసుకోవడం బెటర్ అండి. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఏమన్నా ఉంటే దానికి ప్రాక్సిమల్ ట్యూబల్ క్యాన్యులేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా ఆ ట్యూబల్ బ్లాక్ క్లియర్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ అనేది ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, కొంచెం మాట్లాడండి. నా పేరు ఉమా అండి, ఖమ్మం నుంచి. చెప్పండి ఉమా గారు. మాకు మ్యారేజ్ 2 years అయింది మేడం. ఓకే. అయితే నాకు ప్రతి నెల పీరియడ్స్ అప్పుడు బాగా కడుపులో నొప్పి వస్తుంది మేడం. ఓకే, హలో చెప్పండి మేడం. నాకు కడుపు నుంచి బాగా వస్తుంది మేడం. ఇంతకుముందు మా వారు అంటే ఓవరాన్ ఇంజక్షన్ చేసేవాళ్ళు. పెయిన్ వచ్చినప్పుడు తగ్గిపోయేది, మళ్ళీ ప్రతి మంత్ అది రిపీట్ అవుతుంది. ఒక 1 year బ్యాక్ 2 months 3 months తర్వాత పీరియడ్స్ వచ్చింది మేడం. అప్పటి నుంచి పెయిన్ తగ్గడం లేదు, ప్రతి నెల వస్తూనే ఉంది. అంటే పీరియడ్స్ టైంలో పెయిన్ మీకు పీరియడ్ స్టార్టింగ్ అప్పుడు పెయిన్ వస్తుంది అంటున్నారా లేకపోతే పీరియడ్ స్టార్ట్ అవ్వకంటే ముందు నుంచే పెయిన్ వస్తుందా మీకు? ముందు నుంచే 1 day ముందు నుంచే పెయిన్ బాగా వస్తుంది మేడం. ఇంతకుముందు ఒక 1 day ఉండేది తగ్గిపోయేది. ఇప్పుడు పీరియడ్స్ అయిపోయినా కూడా అదే పెయిన్ రిపీట్ అవుతుంది మేడం. అది అంటే పీరియడ్స్ టైంలో ఒకవేళ స్టార్టింగ్ డే నుంచి మీకు పెయిన్ వస్తుందంటే దాన్ని స్పాస్మోడిక్ డిస్మెనోరియా అని చెప్తారమ్మా. అలాంటిది నార్మల్ కండిషన్ అనమాట. అంటే ప్రతి లేడీస్ లో ఓవులేటరీ సైకిల్స్ అంటే అండం విడుదలయ్యే సైకిల్స్ లో ఇలా పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది సాధారణంగా అందరికీ వస్తుంటుంది లేడీస్ లో. అది కాకుండా పీరియడ్స్ స్టార్ట్ అవ్వకంటే ముందు నుంచి ఒక 4-5 days ముందు నుంచే మీకు పెయిన్ స్టార్ట్ అవుతుందంటే అది మంచిది కాదనమాట. అది కొన్ని కండిషన్స్ లో అలా జరుగుతుంది. ఒక ఏదైనా ఇన్ఫెక్షన్ వలన లేదంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పెయిన్ అనేది పీరియడ్స్ కంటే ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ అని మనం డయాగ్నోస్ చేసుకుంటే దానికి లాప్రోస్కోపీ ప్రొసీజర్ తో చూసి గర్భసంచిలో అలాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది తేల్చుకోవాలనే అవసరం పడవచ్చు. ఓకే, ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులకి వచ్చినప్పుడు అండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సక్సెస్ అవ్వాలంటే తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? డాక్టర్ ని ఒకసారి బ్లేమ్ చేస్తూ ఉంటారు కూడా, సక్సెస్ అవ్వట్లేదు, 2 times చేయించుకున్నాం, 3 times చేయించుకున్నాం. అలా చేయకుండా ఉన్నారంటే వాళ్ళ సైడ్ ఉండాల్సిన ఎఫర్ట్స్ ఎలా ఉండాలి? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. సంజీవని కార్యక్రమంలో షార్ట్ బ్రేక్.